హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు పక్కా కొలతలతో ఎంతో రుచిగల ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. పచ్చళ్ళన్నిట్లో అందరూ ఇష్టపడే పచ్చడి ఆవకాయ అండి. ఆవకాయ పచ్చడికి ఎక్కువగా చిన్న రసాలు వాడతారు. నేను చిన్న రసాలనే తీసుకున్నానండి. పచ్చడి పట్టాలనుకున్న రోజు ఉదయము కల్లుప్పు, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, కలపడానికి వాడే వస్తువులు, గ్రైండ్ చేయడానికి వాడే మిక్సీ జార్లు, జాడీతో సహా ఎండలో ఆరబెట్టండి. ఏవి కూడా తడి లేకుండా చూడండి. మనం ఎంత జాగ్రత్తగా పచ్చడి పడితే అంత ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. నేను పచ్చడికి 12 కాయలు తీసుకున్నానండి. ఒక బేసిన్లో నీళ్లు తీసుకుని పచ్చడి కాయల్ని మొదట ఉప్పు వేసి 1 గంట నానబెట్టండి. తర్వాత వాటిని శుభ్రంగా సొనపోయే వరకు బాగా కడిగి మరలా ఒకసారి మంచినీళ్ళతో కడిగి వాటిని ఒక బేసిన్లో పెట్టుకోండి. పచ్చడి కోసం చిన్న రసాలు, తెల్ల గులాబీలు, జలాలు, నాటికాయ ఏ కాయలైనా వాడచ్చండి. చిన్న రసాలు పుల్లగా పీచు కలిగి ఉంటాయి కాబట్టి పచ్చడికి బాగుంటాయండి. పచ్చడికాయలు తీసుకునేటప్పుడు గట్టిగా ఉండి ఎటువంటి డ్యామేజ్ లేకుండా డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నాయి తీసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. ఒక్కొక్క కాయని ఈ విధంగా తొడిమలు తీసి ఒక గిన్నెలోకి తీసుకోండి. తొడిమలు తీసిన కాయల్ని శుభ్రంగా తుడిచి ఒక క్లాత్పై ఆరబెట్టండి. కాయలు పూర్తిగా ఆరిన తర్వాత వాటిని మీ వీలును బట్టి బయటికి తీసుకెళ్ళి ముక్కలుగా కట్ చేయించుకోండి. లేదంటే ఇంట్లోనే కట్ చేసుకోండి. మేమైతే ఇంట్లోనే కట్ చేసుకున్నామండి. ఇంట్లో కట్ చేసుకున్నట్లయితే మన ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి. మేమైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. కాయలన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ముక్కలపై ఉన్న జీడిని, పైపొరను తీసివేయండి. ఇలా జీడిని తీసిన ముక్కల్ని గుడ్డతో శుభ్రంగా తుడిచి ఆరబెట్టండి. పచ్చడిని గిన్నె కొలతతో ఎలా చేయాలో, వెయిట్ ప్రకారం ఎలా చేయాలో 2 రకాలుగా చూపిస్తున్నానండి. నేను తీసుకున్న 12 కాయలు 2 కేజీలు అయ్యాయి. 2 కేజీలకి మసాలా ఎంత పడుతుందో మెజర్మెంట్లు చూద్దాం. 2 కేజీల ముక్కలకి 1/2 కేజీ ఉప్పు, 400 గ్రామ్స్ కారం, 150 గ్రామ్స్ ఆవాలు, 50 గ్రామ్స్ మెంతులు, 150 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు, 1 కేజీ ఆయిల్, 2 స్పూన్స్ పసుపు తీసుకోవాలండి. ఇప్పుడు మసాలా పొడులన్నిటినీ రెడీ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలో కల్లుప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. తర్వాత అదే మిక్సీ జార్లో తీసుకున్న ఆవాలను వేసి మెత్తటి పొడి చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని మెంతులు వేసుకుని వాటిని దోరగా వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పొడి చేయాలి. అలా చేసిన పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం వెయిట్ చేసి తీసుకున్న వెల్లుల్లిపాయల్లో సగం వెల్లుల్లిపాయల్ని పొట్టు తీయకుండా మిక్సీ జార్లో వేసి కచ్చాపిచ్చా గ్రైండ్ చేయండి. మిగతా వాటిని ఒలిచి ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగా పొడులన్నీ రెడీ చేసుకోండి. ఒక పొడిగా ఉన్న గిన్నె తీసుకుని మనం ఆరబెట్టిన ముక్కలు ఎన్ని గిన్నెలు అయినాయో కొలిచి చూద్దామండి. ఒక బేసిన్ తీసుకుని కొలిచిన ముక్కలను బేసిన్లో వేయండి. నేను తీసుకున్న ముక్కలు సరిగ్గా 4 గిన్నెలు అయ్యాయండి. కొలత కోసం తీసుకునే గిన్నె పైనుంచి కిందకి ఒకే షేపులో ఉండేటట్టు చూసుకోండి. కింద సన్నగా ఉండి పైన వెడల్పుగా ఉండేటట్టు తీసుకోవద్దు. పచ్చడికి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ రుచిగా ఉంటుంది. నేను గానుగ నుంచి తెప్పించిన పల్లి నూనె తీసుకున్నానండి. ఏఎస్ బ్రాండ్ పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ లేదా మీకు ఇష్టమైన ఏ ఆయిల్ అయినా వాడచ్చండి. ఒక బేసిన్ తీసుకుని ముక్కలు కొలిచిన గిన్నెతో 2 గిన్నెల ఆయిల్ బేసిన్లో వేయండి. 1 లీటర్ ఆయిల్ 2 గిన్నెలు అయిందండి. ఈ నూనెలో 2 స్పూన్ల పసుపు వేసి
పసుపును నూనెలో బాగా కలిపి ఇప్పుడు మనం కొలిచిపెట్టుకున్న ముక్కలను నూనెలో వేసి నూనె ముక్కలకు బాగా పట్టేటట్టు కలపండి. ఇలా నూనెలో ముక్కలు వేయడం వల్ల ముక్క గట్టిపడి పచ్చడిలో ముక్క మెత్తబడకుండా ఉంటుంది. దీనిని 10 నిమిషాలు పక్కన పెట్టి నూనెలో ముక్కలు ఊరనిద్దాం. ఇప్పుడు మసాలాలు కొలిచి తీసుకుందాం. 4 గిన్నెల ముక్కలకు 1 గిన్నె సాల్టు, 1 గిన్నె కారం తీసుకోవాలి. కానీ 3/4 గిన్నె సాల్ట్ మాత్రమే తీసుకోండి. మిగతా ఉప్పు 3వ రోజు కలిపినప్పుడు వేసుకోవచ్చు. కారం మాత్రం గిన్నెకు కొప్పులారా 1 ఫుల్ గిన్నె తీసుకుని అదే బేసిన్లో వేసుకోండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1/2 గిన్నె ఆవపిండి, గిన్నెలో 8వ భాగం మెంతిపిండి, వలిచిన వెల్లుల్లిపాయలు, కచ్చాపిచ్చా నూరిన వెల్లుల్లి పేస్టు, 1 స్పూను మెంతులు వేసి బాగా కలపండి. మెంతులు వేస్తే రుచి చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. బేసిన్లో తీసుకున్న పొడులన్నిటినీ బాగా కలపండి. ఇప్పుడు మనం నూనెలో ఊరబెట్టిన ముక్కలను నూనెతో సహా పొడులు ఉన్న బేసిన్లోకి వేసుకుని ముక్కలకి మసాలాలు మొత్తం పట్టేటట్టు కలపండి. నేను తీసుకున్న విధంగా మీరు కూడా గిన్నె కొలతలతో కరెక్ట్గా తీసుకుంటే పచ్చడి చాలా రుచిగా వస్తుందండి. నేను చెప్పిన 2 మెథడ్స్లో మీకు ఈజీగా ఉన్న మెథడ్ను ఫాలో అవ్వండి. ఇలా మసాలాలు ముక్కలకు పూర్తిగా పట్టిన తర్వాత ముక్కలను జాడీలో పెట్టుకోండి. మొత్తం పచ్చడిని జాడీలో పెట్టిన తర్వాత దాన్ని లెవెల్గా ఉండేటట్టు సర్ది జాడీ పైభాగాన్ని శుభ్రంగా తుడిచి జాడీకి మూత పెట్టి 1 గుడ్డతో వాసిని కట్టి 3 రోజులు కదలకుండా పక్కన పెట్టండి. మూడవ రోజు జాడీలో పచ్చడిని ఒక పొడిగా ఉన్న బేసిన్లోకి వేసుకోండి. ఇలా బేసిన్లోకి వేసుకున్న పచ్చడిని పూర్తిగా కలిసేటట్టు బాగా కలపండి. నేను వాడిన 3 మ్యాంగోస్ కారం మోడరేట్గా ఉంటుందండి. మీకు స్పైసీగా కావాలంటే మార్కెట్లో ఆవకాయ కారం దొరుకుతుంది, అది కూడా వాడుకోవచ్చు. మనం పచ్చడి పట్టేటప్పుడు 3/4 గిన్నె ఉప్పు మాత్రమే వేసాం కదండి. మిగతా సాల్ట్ను ఇప్పుడు ముక్కలలో వేసి సాల్ట్ అంతా బాగా కలిసే వరకు కలిపి జాడీలోకి పెట్టండి. చేతితో కలిపితే పచ్చడి బాగా కలుస్తుందండి. పచ్చడి కలిపేటప్పుడు చేయి చాలా శుభ్రంగా పొడిగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా చేసినట్లయితే పచ్చడి చాలా కాలం వరకు నిల్వ ఉంటుంది. పచ్చడి అంతా జాడీలో పెట్టిన తర్వాత నూనె ముక్కలపై తేలాలి, కానీ కొంచెం తక్కువైంది. ఇంకొక 150 ml పల్లి ఆయిల్ను ముక్కలు మునిగే వరకు పోసి జాడీని శుభ్రంగా తుడిచి మూత పెట్టి వాసన కట్టి పక్కన పెట్టండి. మనం తీసుకున్న 2 కేజీల ముక్కలకు అంటే 12 కాయలకు 1/2 కేజీ ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి. ముక్కలు ఎప్పుడు నూనెలో మునిగి ఉండేటట్టు చూసుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఎంతో రుచికరమైన ఆవకాయ పచ్చడి రెడీ అయిందండి. ఇవే కొలతలతో మీరు ఎన్ని కాయలైనా పట్టుకోవచ్చు. పచ్చడి పట్టేటప్పుడు మనం తడి లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.